మహబూబాబాద్లో విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు దిగారు. అయితే సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థుల గొంతు పట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది. సీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సీఐ రఘుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహబూబాబాద్లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఓ దశలో పోలీసులు విద్యార్థుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక స్టూడెంట్ గొంతును బలవంతంగా పట్టుకొని వెనక్కు తోస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సిఐ రఘుపతి రెడ్డి విద్యార్థుల గొంతు పట్టుకున్న ఘటన ఇప్పుడు స్థానికంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సర్వత్రా కూడా. సిఐ తీరుపై సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్గా మారాయి. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. మహబూబాబాద్లో విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థులు గొంతు పట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది. సీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సీఐ రఘుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహబూబాబాద్లో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలుసుకుందాం. భాస్కర్, వాళ్ళు శాంతియుతంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఎందుకు పోలీసులు వాళ్ళ పట్ల అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు? దేవి, మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు అయితే అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ పాస్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ లో ప్రవేశం ఉండేది ఇంతకు ముందు. అయితే ఆ బీటెక్ సెకండ్ ఇయర్ లో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం ఉండేది. అయితే బీటెక్ లో ప్రవేశాన్ని నిరోధిస్తూ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు అన్ని పాలిటెక్నిక్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ పాలిటెక్నిక్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసనల నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ఈ ఆందోళన జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. కలెక్టరేట్ గుమిగూడిన పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్లకు చొచ్చుకుపోయే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని నిలువరించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అయితే ఆందోళన ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ ఆందోళన ఒక్కసారిగా విద్యార్థులు తమను లోపలికి అనుమతించాలని చెప్పేసి అక్కడికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అదుపులోకి తెచ్చే సిచ్యువేషన్ లో రఘుపతి రెడ్డి కొంతమంది విద్యార్థుల్ని అసలు వాళ్ళని తోసివేస్తున్న క్రమంలో గొంతు పట్టి కూడా నెట్టడం జరిగింది. విద్యార్థులు తమ ఆవేదనను చెప్పుకోవడం కోసం కలెక్టరేట్ వద్దకు వచ్చారు. కలెక్టర్ కు తమ వినతి పత్రం ఇద్దామని చెప్పేసి మేము లోపలికి వెళ్తున్న వాళ్ళను అనుమతి లేదంటూ నిరాకరించడమే కాకుండా గొంతు పట్టి నొక్కడం పైన ఒక నిరసన అనేది వ్యక్తం అవుతా ఉన్నది. స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు విద్యార్థులు పసిపిల్లలు వాళ్ళను అట్లా గొంతు పట్టి అసలు ఊపిరాడని ఉక్కిరి బిక్కిరి మనం విజువల్స్ గమనించవచ్చు. అసలు ఉక్కిరి బిక్కిరి కొద్దిసేపటి వరకు తేరుకొని ఆ సిచ్యువేషన్ ఉంది. ఒక కర్కశంగా ఏదో యథాలాపంగా ఆ గొంతు నొక్కిన పరిస్థితి కాకుండా చాలా కర్కశంగా ఉద్దేశపూర్వకంగానే ఆ విద్యార్థి గొంతు నొక్కినట్టయితే మనం విజువల్ లో చూడవచ్చు, స్పష్టంగా చూడొచ్చు. అక్కడ యూనిఫామ్ వేసుకున్న విద్యార్థిని అయితే ఆ పీక పిస్తున్న ఆ విజువల్ అయితే మనం చూడొచ్చు. అక్కడ చూసిన వాళ్ళంతా కూడా ఆ సీఐ రఘుపతి రెడ్డి తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పిల్లల్ని చంపుతారా అంటూ చెప్పేసి వాళ్ళు కూడా స్థానికులు కూడా నిలదీసిన సిచ్యువేషన్ కనిపించింది. అయితే విద్యార్థులు సీఐ రఘుపతి రెడ్డి తమకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఈ ఆందోళన మేము శాంతియుతంగా చేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా హింసాత్మకంగా మారలేదు, మేము రాళ్లు రుగామా లేకపోతే బారికేడ్లను తొలగించామా, పోలీసుల మీద చేయి చేసుకున్నామా, మమ్మల్ని ఎందుకు గొంతు నొక్కారు, ఈ రకంగా అసలు ఊపిరాడకుండా అసలు ఉద్దేశపూర్వకంగా ఇలా ఎలా గొంతు నొక్కుతారంటే చెప్పు వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడనే భీష్మించి కూర్చున్నారు. సీఐ ఖచ్చితంగా తమకు క్షమాపణ చెప్పాలి, దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలి. సీఐ పైన ఈ రకమైన పద్ధతి ప్రజాస్వామ్యంలో సరికాదు. ఇది నిరసన తెలిపే హక్కును కూడా హరించి వేయడమే. గొంతు నొక్కుతారా, ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అంటూ అక్కడ ఒక ఆందోళన చేపట్టారు. ఇంకా ఆందోళన కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపించింది. అక్కడికి ఉన్నతాధికారులు వచ్చి వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సీఐ మీద చర్యలు తీసుకునేదాకా తాము వదిలిపెట్టేది లేదు, ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా విద్యార్థులు తేల్చి చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. దేవి, భాస్కర్, ఈ గొడవ గాని ఆందోళన గాని పోలీసులు విద్యార్థుల మధ్య జరుగుతుంది కలెక్టర్ కార్యాలయం ముందు. లోపల కలెక్టర్ ఉన్నారు ఆఫీసులో? అసలు కలెక్టర్ లోపలే ఉన్నారు. కలెక్టర్ లంచ్ కు వెళ్ళినట్టు తెలుస్తా ఉన్నది. కలెక్టర్ లోపల ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ లో తాము శాంతియుతంగా నిరసన చేస్తున్నాము, దీనిపైన ప్రభుత్వానికి చెప్పాలి, తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి మేము లోపలికి వెళ్తామని చెప్పేసి వాళ్ళు పోలీసులను కోరడం జరిగింది. పోలీసులు లేదు, మీకు అనుమతి లేదు, ఇక్కడికి లోపలికి ఎవరు వెళ్ళడానికి అనుమతి లేదు, కనీసం వాళ్ళు నలుగురినైనా అనుమతించండి, తమ ప్రతినిధి బృందాన్ని అనుమతించండి అని చెప్పేసి కూడా కోరిన సిచ్యువేషన్ కనిపించింది.
ప్రతినిధి బృందాన్ని కూడా అనుమతించకపోవడంతో ఒక్కసారిగా ఆ విద్యార్థులు వాళ్ళ ఆందోళన కలెక్టరేట్ కు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. లోపలికి చొచ్చుకెళ్తున్న సిచ్యువేషన్ లోనే పోలీసులు నిర్వహించాల్సింది పోయి సమన్వయంతో కనీసం వాళ్ళకు నచ్చజెప్పాల్సింది పోయి ఈ రకంగా దాడి చేయడం ఏంటి, పీకపిస్తడం ఏంటి అని చెప్పేసి నిరసన అయితే వ్యక్తం అవుతా ఉన్నది. అయితే ఇది సిఐ తీరు పైన ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ కూడా స్పందించాలి. శాంతియుత నిరసన పైన ఈ రకమైన దాడి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే భాస్కర్, ఇది దాదాపు అరగంట నుంచి కలెక్టరేట్ వద్ద వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. అంటే వీళ్ళు ఏమైనా కలెక్టరేట్ ను ముట్టడించడానికి ఏమైనా ప్రయత్నించారా? వాళ్ళు శాంతియుతంగానే వినతి పత్రం ఇస్తామన్నారు కదా. అసలు పోలీసులకు విద్యార్థులకు మధ్య ముందు ఏం జరిగింది అసలు? దేవి, మనం అక్కడ చూడొచ్చు, విద్యార్థులు కూడా వేల సంఖ్యలో రాలేదు. పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే పరిమితంగానే ఉంటారు. కేవలం వచ్చింది అక్కడికి 500-600 మంది విద్యార్థులు కూడా రాలేదు. 500-600 మంది విద్యార్థులు రానప్పుడు కనీసం వాళ్ళను ఆ సమన్వయంతో ఎక్కడికక్కడ నిలువరించాల్సిన అవసరం ఉండేది. విద్యార్థులు సహజంగానే వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. ఎందుకంటే 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ చదివాము, బీటెక్ సంబంధించింది దాని ఒక ప్రాథమిక కోర్సులన్నీ కూడా మేము 3 సంవత్సరాల్లో చదువుతాము, మేము 2వ సంవత్సరంలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చేరడానికి తాము అర్హులము, అటువంటి అర్హతను ఎందుకు తీసేసి ఈ అనాలోచిత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాలంటే 5 సంవత్సరాలు అవుతుంది. మేము తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే కదా, ఎందుకు పాలిటెక్నిక్ కోర్సు ఎందుకు ఇంకా అప్పుడు బీటెక్ లో లాటరల్ ఎంట్రీ లేనప్పుడు, ఇంజనీరింగ్ లో లాటరల్ ఎంట్రీ లేనప్పుడు పాలిటెక్నిక్ కోర్సు ఎందుకంటూ ఒక ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ ఆవేదనను ఒక నిరసన రూపంలో తెలియజేయడం కోసం కలెక్టరేట్ కు వచ్చారు. అంత పెద్ద సంఖ్యలో కూడా రాలేదు, వేలాది మంది విద్యార్థులు రాలేదు. అక్కడ పరిస్థితి ఏమో అదుపు తప్పలేదు. అక్కడ కనీసం చేయదాటిపోయిన సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళను నిలువరించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అంత అవసరం లేని ఆ సందర్భంలో కూడా ఈ రకమైన దాడి, వాళ్ళ గొంతు నొక్కడం అనేది ఒక తీవ్ర విమర్శలకైతే దారితీస్తుంది. సిఐ తీరు పట్ల నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అసలు ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ నోటీసులోకి వెళ్ళుంటుంది. పిలిచి మాట్లాడటం, అసలు సిఐ ప్రవర్తన మీద వివరణ కోరడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? ముందు విద్యార్థుల్ని శాంతపరచడానికి అసలు కలెక్టర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ హైయర్ అఫీషియల్స్ కానీ అక్కడికి ఏమైనా వస్తున్నారా? ఈ ఘటన జరిగిన తర్వాత ఒక కలకలం అయితే రేగింది. దీనిపైన ఉన్నతాధికారులు ఇంకా స్పందించలేదు. ఉన్నతాధికారులు స్పందించాలంటే కలెక్టర్ స్థాయి అధికారి కనీసం వాళ్ళను అనుమతిని లోపలికి అనుమతించాల్సిన అవసరం ఉండే, కనీసం ప్రతినిధి బృందాన్ని కూడా అనుమతించాల్సిన అవసరం ఉండే. ఇది ప్రజాస్వామ్యంలో కామన్ గా జరిగేదే. ఒక నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళు కానీ, తమ ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు, నిరసన తెలిపే హక్కు తమకు ఉంటుంది. ఇది ప్రభుత్వానికి మేము తమ నిరసన రూపంలో తెలియజేసే హక్కు కూడా తమకు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. దీన్ని ఎలా తమ హక్కుల్ని హరిస్తారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన పద్ధతి కాదు. మేము విద్యార్థులు అందరూ కనీసం ప్రతినిధి బృందాన్ని లోపలికి అనుమతించమన్నప్పుడు అనుమతించకపోవడం వల్లనే అందరూ కూడా లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం జరిగింది. అది కాస్త ఒక ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉన్నది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కానీ, తర్వాత ఈ ఆందోళనలో ఎవరైతే విద్యార్థులపైన దాడికి పాల్పడారో ఆ సిఐ పైన చర్యలు తీసుకోవడానికే కానీ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దానికి పూనుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉన్నది. వాళ్ళ స్పందన మరికొద్ది సేపట్లో వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. భాస్కర్, ఇటీవలి కాలంలో విద్యార్థి ఉద్యమాలు ఎంత తీవ్రంగా మారుతున్నాయో మనం ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి మొదలు పెడితే జార్ఖండ్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు మహబూబ్ నగర్ ఇష్యూ కావచ్చు, ఇంత తేలిగ్గా తీసుకునే అంశాలు కాదు. పోలీసుల తీరు మారకపోతే ఎలా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేయడానికి శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నారు. మిగిలిన అంటే ఈ మధ్య కాలంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని వాటిలో భాగంగానే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది. ఈ నిర్ణయం పైన ఏదో ఒక వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం పైన ఏదో ఒకటి ఆలోచిస్తుంది, పునరాలోచన చేస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా, పాలిటెక్నిక్ విద్యార్థులు అంతా కలుపుకున్నా కూడా 1,00,000 లోపే ఉంటారు. ఇంతమంది విద్యార్థుల భవితవ్యంతో ఆడుకోవడం ఏంటి అనే వాళ్ళు ఒక ఆలోచనతోటి దాన్ని ఆలోచనగా ఒక నిరసన రూపంలోకి మార్చారు. దీనికి దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలు కూడా తోడాయని చెప్పవచ్చు, ఒక స్ఫూర్తిని నింపాయని చెప్పవచ్చు. దానిలో భాగంగానే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు అయితే చేస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ కూడా రోడ్లెక్కిన విద్యార్థుల్ని ఈ రకమైన ఒక హింస అనేది, హింస ఎక్కడైనా ఆందోళనను అణచివేయడానికి హింస ఒక్కటే మార్గం కాదు, వాళ్ళని సమన్వయం చేయాల్సిన అవసరం అయితే ఉండేదనే టాక్ కూడా వినిపిస్తుంది. దేవి, ఈ నేపథ్యంలోనే విద్యార్థులు తమ ఆందోళన అంటే ఇక్కడ
ఇక్కడ కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఏ రకంగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది ఒక అకస్మాత్తుగా జరిగింది. ఈ నిర్ణయం అది బయటకు రాకముందు అంటే ఒక లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన వ్యవహారం కాకపోవడం, పాలిటెక్నిక్ కళాశాలలు పరిమితంగానే ఉండడం, ఈ విద్యార్థులు కూడా పరిమిత సంఖ్యలోనే ఉండడంతో వీళ్ళంతా కూడా ఒక ఆర్గనైజింగ్ గా బయలుదేరిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. రాష్ట్ర వ్యాప్త పాలిటెక్నిక్ జేఏసీ కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ గా బయటకు వెళ్లారు. సోషల్ మీడియానే వాడుకున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. వీళ్ళు అన్ని జిల్లాల్లో కూడా నిరసన తెలపాలి, ప్రభుత్వానికి తమ ఆవేదనను కానీ వాటిని తెలియజెప్పేందుకు ఖచ్చితంగా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఇది జరిగింది. అయితే పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో, పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఒక ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఈ దాడుల్ని ఎలా అధ్యస్తారు, వాళ్ళ ఉద్యోగ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, బీటెక్ లో లాటరల్ ఎంట్రీ ఏదైతే ఇంజనీరింగ్ లో లాటరల్ ఎంట్రీ ఉంటుందో ఆ హక్కును కానీ ఆ నిర్ణయాన్ని కానీ తిరిగి పునరుద్ధరించుకునేందుకు వాళ్ళు ఎటువంటి పోరాటాలకు సిద్ధమవుతారు, ఈ ఆందోళనతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తారనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. భాస్కర్, వాళ్ళు జస్ట్ విద్యార్థులు అంటే వాళ్ళేవి టెర్రరిస్టులు కాదు, సంఘ విద్రోహ శక్తులు కాదు. వాళ్ళ పట్ల పోలీసులు ఇంత క్రౌర్యాన్ని ప్రదర్శించడం పట్ల అసలు అక్కడ ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? కనీసం చర్చలు శాంతింపచేసేందుకు ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వాళ్ళకి నచ్చజెప్పడమో లేకపోతే ఆ పోలీస్ అధికారి పట్ల ఏమైనా చర్యలు తీసుకోవడం ఏమైనా ఉందా? దేవి, ఇది ఒక మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన విషయంగా మారలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త అంశంగా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా దీనిపైన స్పందిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళ పాలిటెక్నిక్ విద్యార్థుల రాష్ట్ర జేఏసీ దీనిపైన ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలి, తర్వాత ప్రభుత్వం తాము చేసిన నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలనే డిమాండ్, తర్వాత ఈ పోరాటాన్ని దశల వారీగా ముందుకు ఎలా తీసుకెళ్లాలనే అంశం పైన కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఈ క్రౌర్యం అనేది విద్యార్థుల్లో మరింత ఆవేశాన్ని రగిలించిందని చెప్పవచ్చు, మరింత ఆందోళన కలిగించిందని చెప్పవచ్చు. వాళ్లకు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమాలు కూడా ఒక స్ఫూర్తిని నింపాయనేది కూడా మనం ఈ సందర్భంగా మనం ప్రస్తావించవచ్చు. ఎందుకనంటే ఈ రకమైన దాడి జరిగిన తర్వాత వాళ్ళలో కసి అనేది ఇంకా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందా లేదా? కానీ వాళ్ళు పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో, మా తమ పైన దాడి చేసిన పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో